ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ తదితరులు అటెండ్ అయ్యారు. అసెంబ్లీలో పాస్ అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి కమిటీ భేటీ అవుతుందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపు ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎస్సీ ఉప కులాలకు 15% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ది పొందిన 18 ఉప కులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ది పొందిన 26 ఉప కులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ తదితరులు అటెండ్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. దీంతో పాటు ఈ ఆమోదం పొందినటువంటి బిల్లుకు కూడా రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర కూడా ఆయన కూడా వేయడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి 3 భాగాలుగా విభజించిన ప్రకారంగా కూడా ఏదైతే ఉద్యోగాలు కావచ్చు, మిగతా విషయాల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దీనికి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం తోటి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు ఏదైతే వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను కూడా జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన సబ్ కమిటీ భేటీలో మంత్రులు కూడా పాల్గొని తర్వాత జరగాల్సినటువంటి నిర్ణయాలను కావచ్చు, ఇటు అమలు చేయాల్సిన అంశాలపైన కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన మళ్ళీ రేపు ఉదయం కూడా కమిటీ మరోసారి భేటీ అయిన తర్వాత ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించి 3 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. ఇందులో మొదటి భాగం ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించి 1%, అలాగే గ్రూప్ 2 కు సంబంధించి 9%, గ్రూప్ 3 కి సంబంధించి 5%, మొత్తం 15% రిజర్వేషన్ ను అమలు చేసే విధంగా కూడా ఈ జీవోను జారీ చేయనున్నారు. ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపుగా 30 ఏళ్లుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ ఏదైతే పోరాటం చేశారో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఈ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడిగా విభాగాలుగా విభజించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే ఈ ఎస్సీ కులాలకు సంబంధించి ఉన్నటువంటి వారిలో అత్యంత వెనుకబడిన వారిని గ్రూప్ 1 కింద కూడా 15 కులాలను కూడా ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి 15 కులాలను గ్రూప్ 1 గా కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే
మరో 18 మధ్యస్థంగా ఉన్నటువంటి కులాలను గ్రూప్ 2 గా నిర్ణయించడం జరిగింది. ఈ గ్రూప్ 2 కింద ఉపకులాలుగా ఉన్న ఎస్సీలకు సంబంధించి 9% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. అలాగే మిగతా గ్రూప్ 3 కింద 26 ఉపకులాలను చేర్చడం జరిగింది. అందుకు 26 ఉపకులాలకు సంబంధించి 5% రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా ఈ రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించి మాత్రం బిల్లు ఆమోదం పొందడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీలో దీనిపైన బిల్లు ప్రవేశపెట్టడం, ప్రభుత్వం పరంగా కూడా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మద్దతు తెలపడంతో అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఆమోదం పొందడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ కి పంపించడం జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలపడం, తిరిగి ఆ బిల్లుకు సంబంధించి ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో ఈ రోజు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ఆమోదం కోసం కంటే ముందే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ గా కూడా విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి షమీం అఖ్తర్ ను కూడా నియమించి జిల్లాల వారీగా కూడా అభిప్రాయాలు కూడా సేకరించి ఆ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎస్సీలకు సంబంధించి ఈ వర్గీకరణ బిల్లును మాత్రం అసెంబ్లీలో ఆమోదించడం, ఇటు రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదం ముద్ర వేయడంతో రేపు మరోసారి రేపు నిర్వహించనున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను కూడా జారీ చేయనున్నారు. మొత్తం ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను 3 భాగాలుగా విభజించి 1%, అలాగే 9%, 5%గా నిర్ణయించి అమలు చేసేందుకు రేపు సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దానికి అమలు చేసే విధంగా కూడా రేపు జీవో జారీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని అంటే గ్రూప్స్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. దీంతో రేపు జీవో జారీ అయిన వెంటనే ఈ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కూడా అమలు కానున్న నేపథ్యంలో వర్గీకరణకు ప్రకారంగానే నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు జరిగేటువంటి సబ్ కమిటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రేపు జీవో రిజర్వేషన్ కు సంబంధించి అమలు విషయానికి సంబంధించి రేపు జీవో జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎస్సీలకు సంబంధించి ఇటు మాదిగా పోరాటానికి సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయింది. మొత్తానికైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం, ఇటు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణలో రేపు ప్రభుత్వం జీవో జారీ చేసిన వెంటనే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విభజన ఏదైతుందో అది అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి అమలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.